మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా దూర విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. తల్లిదండ్రుల సౌకర్యం కొరకు కూడా ఎక్కువ కృషి చేస్తారు. మీ ఆలోచనలు వారి యొక్క సౌకర్యాల నిమిత్తం, అలాగే వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు కూడా సౌకర్యాలు కల్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు విద్యకి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రద్ధాసక్తులు కనబరిచి విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు, ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు మీరు కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ప్రయాణాలు లాంటివి అధికంగా ఉన్నప్పటికీ కూడా దాంతోపాటుగా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదో రకంగా ఆటంకాలు లాంటివి కలగడం కూడా కొంత చికాకుని కలిగించే అవకాశం లాంటిది అధికంగా కనబడుతోంది. అలాగే లాభానికి సంబంధించిన ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆకస్మిక లాభాల కోసం చేసే ప్రయత్నాలలో కొంత శ్రమతో కూడిన, ఖర్చులతో కూడిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలతో ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి చేసే కార్యకలాపాలలో కొంత శ్రమతో కూడిన ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికైతే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఆ సందర్భంగా వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా, విభేదాలు లేకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, ఏదైనా దేనికైనా సరే జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మొదలైన వాటితో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి నూతన కార్యక్రమాల్లోకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సంఘంలో మీరు పడిన శ్రమకి గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీ ఆలోచనలు చాలా వరకు ఫలించే అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఆ నేపథ్యంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా కొంత వ్యక్తిగత నిర్ణయాలకి ఆస్కారం అనేది, వ్యక్తిగత పలుకుబడి కొరకు చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు ఆర్థిక సంబంధమైన విధానంలో ఉండేట్టుగా ఎక్కువ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు, మీ యొక్క శక్తికి మించిన ఖర్చులు, అంటే ఒకటి అనుకున్న దానికి అనుకున్న ధనం మరొక దానికి ఖర్చు అయ్యే విధానం, అలాగే రుణాలు ఏదైనా ఉంటే చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తారు. దీంతో పాటుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్లే దిశగా ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద దృష్టి అనేది అధికంగా సారిస్తారు. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో కలవడానికి కానీ ప్రయత్నాలు, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాల మీద దృష్టి పెట్టడం, నూతనంగా ఏదన్నా అంటే విదేశీ ప్రయాణాల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ, దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేసేవారికి కానీ కొత్త అవకాశాలు రావడం, వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో కొంత మీరు కన్ఫ్యూజన్లోకి, అంటే దీన్ని మొదలు పెడదామా వద్దా అని రకరకాలుగా కొంత డిఫరెన్స్ అనేది మీలో మీరు క్రియేట్ చేసుకుంటారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల కొరకు ఆలోచన చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలు మీకు రావడం, ఆర్థికంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే మీకు ఇష్టమైన వ్యక్తుల కొరకు మీరు పెట్టుబడులు పెట్టడానికో, లేకపోతే వారికి ఏదన్నా మీ యొక్క సహాయ సహకారాలు అందించడానికి మొదలైన వాటి కోసం కృషి చేస్తారు. విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి ఆశించిన ఫలితాలు రావడానికి కూడా అవకాశం అనేది కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి అనేటప్పుడు మనకి ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త, ఈ కన్యా రాశి వాళ్ళకి విద్యా సంబంధమైన విషయాలలో కానీ,
లేకపోతే ఏదన్నా వాహన సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన విషయాల్లో కొంత లాభదాయకంగా ఉంటుంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం కొంత సామాన్య ఫలితాలు ఇస్తుంది. గృహంలో వ్యక్తులతో మీరు ప్రవర్తించే విధానం కానీ మీ దైనందిన జీవిత విషయాలు కానీ కొంత సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా దానికి సంబంధించిన విషయాల్లో కొంత అవకాశాలు రావడం అనేది, శ్రమకి తగిన గౌరవం అనేది ఏర్పడే అవకాశం ఉంది. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో అవకాశాలు లభించినా ప్రస్తుతం మీ ఉండే వృత్తితో రాబోయే వృత్తిని కంపేర్ చేసుకుంటూ ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనలతో కుటుంబ సభ్యులతో చర్చిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ, విశాఖ 3 పాదాలు ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. మీ సామర్థ్యాలు పెంచుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ఆధిపత్యం సంపాదించుకోవడానికి వీలైనంత వరకు ఆ విషయంలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. పెద్దల సహకారం, తోడ్పాటు తీసుకుంటారు. పుణ్యబలానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా పెడతారు. అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు కానీ, ఉపాసన పెంచుకునే విధంగా ఖర్చులు కానీ, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ మొదలైన వాటి కొరకు ప్రయాణాలు చేస్తారు. అలాగే మంచి గురువులని కలుస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో చాలా వరకు విద్యార్థులకి కీలక అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటలతో పనులని ఎలాగన్నా సరే చక్కగా నేర్పరితనంతో నేర్చుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎక్కువ ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ అది మీ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు మీరు చేయడం అనేది, అలాగే ఆ విషయంలో మీ కుటుంబంలో మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం, ఏదైనా కీలకంగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కానీ కుటుంబ పెద్దలతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే కుటుంబ పెద్ద యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మీ యొక్క గుర్తింపు, గౌరవం కోసం ఖర్చులు అధికంగా పెట్టడం, అవసరమైన వారికి సేవా నిమిత్తం కొంత ధనాన్ని ఇవ్వడం, అలాగే అవసరమైన వ్యక్తులకి అవసరమైన సమయంలో ధన సహాయం చేయడానికి అవకాశాలు మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలో మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం 2 పెరుగుతాయి. అలాగే కొన్ని నిర్ణయాలు స్పాంటేనియస్గా తీసుకుంటారు. అవి కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా అయ్యే అవకాశం ఉంది కనుక తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు వెడతారు. అయినప్పటికీ సాంఘిక సంబంధాల విషయంలో కానీ, లేకపోతే ఆకస్మికంగా భాగస్వామి వ్యవహారాల్లో పెట్టే ఖర్చుల విషయంలో కానీ బాగా కీలకంగా ఆలోచించి దానికి తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానీ కొంత అలసట, ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. సమయానికి ఆహార స్వీకరణ మంచిది. విశ్రాంతి కూడా తగిన విధంగా తీసుకోవాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి దూర ప్రయాణాలకు అవకాశం కూడా కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ కూడా చాలా వరకు అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఈ విషయంలో చిన్ననాటి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సమావేశాలు, చర్చలు మొదలైన వాటిల్లో పాల్గొంటారు. అలాగే సోషల్ మీడియాలో అభివృద్ధి చెందే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు.
సోషల్ మీడియా పరంగా కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలాగే మార్కెటింగ్ మొదలైన వారికి చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పొచ్చు. పోటీలలో ఉత్తీర్ణత కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, వాహనానికి సంబంధించిన విషయాలు, వీటి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఉద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కొంత తక్కువగా ఉంటాయి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఎక్కువ ఆలోచిస్తూ తీసుకునే నిర్ణయాలుగా కాకుండా కొంత కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాల్లోనైనా లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి విషయాల్లోనైనా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది.